రైట్. ఇక సుబ్బరాజు గారు, ఎస్. ఢిల్లీలో తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ప్రచారం చేశారు. అక్కడ కూడా ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపుబాట దిశగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ అన్నా హజారే చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి స్వయం కృపరాధమే దీనికి మూలం అనుకోవచ్చా? మరో పక్క ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 5వ తారీఖు సాయంత్రమే ఇవి ఎగ్జిట్ పోల్ సర్వేలు కొన్ని వెల్లడించాయి. వీటన్నిటిపై కూడా అంటే మన సర్వేల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఇదే నిదర్శనం అనేదా, లేకపోతే కొన్ని సర్వేలేమో కొన్ని పార్టీలకు అనుకూలంగా చెప్తాయి అనుకునేటటువంటి అంశాలను చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సుబ్బరాజు గారు ఒక్క నిమిషం. రైట్. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం ఉత్కంఠ రేపుతాయి. ఒక పక్క ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా వెల్లడించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవే అనుకూలంగానే బీజేపీ మాత్రం విజయదుంది మోగిస్తుంది. మొత్తానికి 45 చోట్ల విజయకేతనం ఎగరవేస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు అయితే మాత్రం బీజేపీ అధిగమించి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిలో ట్విస్ట్ ఏంటంటే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దాదాపు 450 ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 450 ఓట్ల సొంత నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అతిషి ఢిల్లీ సీఎం ఆమె కూడా 1600 ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 8 రౌండ్లు ఓట్ల లెక్కించగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇంకా 5 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 5 రౌండ్లో ఎవరికి అంటే శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకేమన్నా ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇదే అంశాలపై చర్చించడానికి సుబ్బరాజు గారు, రాజకీయ విశ్లేషకులు. సుబ్బరాజు గారు. ఎస్. యాక్చువల్గా ఈ ఆప్ అనేది దాని ప్రస్థానంలో కొన్ని నైతిక విలువలకు సంబంధించిన అంశాలు, లేకపోతే దాని ప్రస్థానంలో కొత్త నూతన రాజకీయానికి సంబంధించిన ప్రస్తావనలు, బీజాలు, అట్లాగే పర్టికులర్గా అరవింద్ కేజ్రీవాల్ యొక్క నైతిక ఉద్దాన పతనాలు, తర్వాత ఏమో ఇప్పుడు మీరు ఇందాకనే ప్రస్తావించిన చంద్రబాబు గారు అక్కడ వెళ్ళి ప్రచారం చేయటాలు, ఇట్లా పలు అంశాలని ఒకసారి స్పృశించాలంటే ఇది ఒక నైతిక వేదిక మించి ఆవిర్భవించిన సంస్థ ఆప్. అయితే భారతదేశంలో చాలా అరుదుగా మాత్రమే ఉండే రాజకీయ లౌక్యము, చాణక్యము, కానీ ఇందాక దిలీప్ కుమార్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఒక 2 సార్లు అయిన తర్వాత హిట్లర్ అవుతారు అనే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యానించారు. అట్లానే 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత అంటే పార్టీని ఏ విధంగా పునఃప్రతిష్ఠించుకోవాలా, లేకపోతే ఆర్థికంగా బలోపేతం అవ్వాలా, లేకపోతే నేను కూడా బలవంతుడినే కాంగ్రెస్కి అలాగే బీజేపీకి ధీటుగా నన్ను కూడా ఆదరిస్తున్నారనే విధంగా ఆయన వ్యూహాలు రచించి ఈ కుంభకోణాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన ఒంటెద్దు పోకళ్ళు ప్రయత్నించారనుకోవచ్చా? యాక్చువల్గా మీ ప్రశ్న కొంత నాకు టెక్నికల్ ఇష్యూ వస్తుంది, పూర్తిగా నాకు మీ వాయిస్ వినపట్టలేదు. కానీ గతంలో ఉన్న ప్రశ్నని దీంట్లో నాకు అర్థమైన మేరకు నేను ఒక స్పృశించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా భారతదేశ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త ఒక విధమైన వ్యవహార దక్షత, ఒక విధమైన లౌక్యము, ఒక విధమైన రాజకీయ చాణక్యము కలగలిసిన ఒక అరుదైన నాయకుడు మన అరవింద్ కేజ్రీవాల్ గారు. ఎందుకు ఇది చెప్తానంటే భారతదేశంలో ఈ నైతికత మీద చాలా కోర్స్ వామపక్షాలు, అతివాద వామపక్షాలు ఇవి తిరోగమనంలో ఉన్న దశలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. మన రాష్ట్రం నుంచి జయప్రకాష్ నారాయణ కంటే అన్ని విషయాల్లోని మేధావి, లేకపోతే సమగ్రమైన అధ్యయనం ఉన్నవాడు అన్నిని. అట్లాగే ఐఐటి స్టూడెంట్స్ కొంతమంది కలిసి పరిత్రాయణ అనేది సంస్థను పెట్టారు. రాజకీయాల్లో కొత్తగా కొన్ని 3 చోట్ల ఎన్ని చోట్ల వాళ్ళు ఐఐటి నుంచి తమిళనాడులో అట్లా పోటీ చేశారు. అదేవిధంగా ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి ఎఫర్ట్లు జరిగినాయి. ఆ ఎఫర్ట్లు ఏవి కూడా ఎప్పుడు ఎక్కడ పెద్ద సక్సెస్ అవ్వలే దేశవ్యాప్తంగా. సరే తర్వాత ఏమో ఆయన ఎన్జిఓ కింద మార్చుకున్నాడు లోక్సత్ అని, తర్వాత ఏదో ఎఫ్డిఆర్ కింద మార్చుకున్నాడు. కానీ ఈయన డైరెక్ట్గా ఢిల్లీలో తన సొంత ప్రస్థానంలో ఉన్నతిని వేరే వాళ్ళ ద్వారా
వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈయన ప్రవర్తనలో వచ్చిన మార్పు కానీ, ఈయన రాజకీయ సిద్ధాంతంలో వచ్చిన కొత్త కోణం కానీ, అంటే సాఫ్ట్ హిందుత్వ కానీ, లౌకిక శక్తుల ఏకీకరణ ద్వారా ఈ మత విద్వేషాన్ని తగ్గించే దిశగా మళ్ళీ భారత లౌకిక పతాకాన్ని ఎగరవేసే దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం గానీ, ఇవన్నీ చూస్తా ఉంటే ఇతను కాస్త వ్యక్తిగతంగా ఇప్పుడు ఎందుకంటే భారత రాజకీయాలు రాజకీయాలు అయిపోయినాయి. వ్యక్తులు ప్రధానంగానే దేశాల ఎన్నికలు ఇవన్నీ ఇంతకుముందు పార్టీలు దాని నినాదాలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు అవి చదువు అక్షరాభ్యాసం తక్కువగా ఉన్నప్పుడే చర్చకొచ్చేవి. ఇప్పుడంతా ఏంటంటే కొత్త రాజకీయాలంటే అంతా సొంత కుంపట్లు, వ్యక్తిగత దుకాణాలు, అవును. ప్రొప్రైటరీ కంపెనీలండి. ఇంకా పార్టీలు. ఆ దశలో ఇతను అయ్యో! ఇప్పుడు ఓట్ల శాతం ఇవన్నీ పరిశీలిస్తున్నా కానీ, ప్రజలు మరీ మనం అనుకున్నంత అమాయకులు కాదు. మనం అనుకున్నంత అజ్ఞానులు కాదని ఇట్లాగా చేయటం ద్వారా మరొకసారి తమ విజ్ఞతను రైట్. నిరూపించుకుంటూ ఉంటారు. రైట్. కానీ సుబ్బరాజు గారు. ఇట్లాంటి వాటిల వల్ల వచ్చే ఇదేంటంటే హ్మ్. ప్రమాదం ఏంటంటే కొత్తగా ఇంకొకళ్ళు మళ్ళీ నైతిక ప్రమాణాల ఆధారంగా రాజకీయాలు ప్రారంభించుకోవాలనుకునే వాళ్ళకి హ్మ్. ఒక బ్యాడ్ రిమార్క్ ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసేసాం గతంలో అనే ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణాన్ని కల్పించడానికి వీళ్ళ యొక్క గత చరిత్ర అదే వర్తమాన చరిత్ర కూడా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోతా ఉంటుంది. రైట్. మూడోది ఏంటంటే సరే బీజేపీ అంటే ఇందాకనే చెప్పాను మార్పును కోరుకుంటున్నారు ప్రజలు. అవును. దాంట్లో హిందుత్వ అనేది పెద్ద డిస్కౌంట్ చేస్తారు. హ్మ్. నెక్స్ట్ మొన్న తాజాగా వచ్చిన బడ్జెట్‌లో కానీ, ఆర్‌బీఐ రేట్స్ కట్స్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ కానీ ఒక మధ్య తరగతికి కొంత అదే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ లాజికల్ పాయింట్ ఏంటంటే, హ్మ్. ఇట్లాంటి బడ్జెట్ సెషన్స్ ఎన్నికలకు ముందు దాని యొక్క ప్రభావం ఒక అంశమైతే, హ్మ్. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. అంటే ఏంటి ఇక్కడ ఏది అనుకూలమైన అంశాల్ని ఎవరికి వాళ్ళు తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఇట్లాంటి బడ్జెట్ ఇంపాక్ట్ దాని మీద పడకుండా ఉండాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనుకోండి అప్పుడు ఇంపాక్ట్ పడదు. హ్మ్. కానీ బడ్జెట్ ఇంపాక్ట్ పడింది మధ్య తరగతి వాళ్ళకి ఇది అనుకూలంగా వ్యవహరించింది అనేది ఒక చర్చ. అవును. మూడోది కీలకమైనది ఏంటంటే నగరానికి ఇప్పుడు అది కీలక రాజధాని కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి ఎంత పరపతి ఉంటుందో ఆ విదేశీ రాయబారులు, డిప్లొమాటిక్ మిషన్స్, అంబాసిడర్స్. హ్మ్. సో దీన్ని బీజేపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం వల్ల వాళ్ళు తొలిసారిగా రైట్. తమ రైట్. సుబ్బరాజు గారు ఒక్క నిమిషం. గవర్నమెంట్లో చాలా సంక్షేమ పథకాల్ని అది సాధ్యాసాధ్యతలు చూసి దానివల్ల ఇప్పటికీ డౌట్లు ఉన్నాయి దాన్ని రైట్.